ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు 30 అడుగుల వెడల్పు 55 అడుగుల పొడవుతో కట్టిన ఒక ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు చూపించబోతున్నాను. 2 BHK ఇల్లు ఇది, అన్ఫర్నిష్డ్ హౌస్ ఇది. సో ఈ ఇల్లు వచ్చేసరికి మనకి రాజమండ్రి కోలమూరులో అయితే ఉంటుంది. చాలామంది మన సబ్స్క్రైబర్స్ రాజమండ్రిలో ఏమైనా ఇల్లు అంటే చెప్పండి అని చెప్పేసి కూడా కామెంట్ చేస్తున్నారు. సో రాజమండ్రి రావడం జరిగింది. ఇది వచ్చేసరికి రాజమండ్రిలో అయితే ఉంది, కోలమూరు ఏరియాకి అయితే రావడం జరుగుతుంది. లోపలికి వెళ్దాము, అసలు ఎలా కట్టారు, ఏంటి ప్రైస్ ఎంత చెప్తున్నారు, ఏంటి ఇవన్నీ కూడా క్లియర్గా చెప్తాను. ఎక్కడ ఆపకుండా చివరి వరకు చూడండి. సో లోపల రాగానే మనకి ఈ పక్కన చూడండి, లెఫ్ట్ సైడ్ చిన్నది గార్డెన్ ఏరియా కింద తీసుకున్నారు. మొక్కలు ఇవన్నీ కూడా పెంచేశారు ఇక్కడ వీళ్ళు. అండ్ ఫ్రంట్ ఎలివేషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే టైల్స్ యూజ్ చేశారు. అండ్ WPC CNC కటింగ్ డిజైన్ కూడా రావడం జరిగింది. ఇదంతా కూడా బయట కార్ పార్కింగ్ ఏరియా ఇది. అండ్ బోర్ కూడా ఇచ్చేసారు ఇక్కడే కార్నర్లోని ఈశాన్యం మూలన. ఇది ఉత్తరం వైపు వదిలిన ప్లేస్ ఇది. 3 అడుగులు అయితే ఉంటుంది. ఇంటి చుట్టూరు కూడా స్పేస్ అయితే వదిలేరు. అండ్ కామన్ బాత్రూమ్ ఇక్కడ మనకి ఆ చివరిని తీసుకున్నారు వీళ్ళు. ఇందులోని రెగ్యులర్గా మనం మెట్లని కింద చూస్తాం కదా, వీళ్ళు సందులో బ్యాక్ సైడ్ చివరికి తీసుకున్నారు వీళ్ళు. సో కింద వాష్ ఏరియా అయితే వచ్చేసింది. ఈ ఇల్లు వచ్చేసరికి 30 అడుగులు వెడల్పు ఉంటుంది, 55 అడుగులు పొడవు రావడం జరిగింది. ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఇది. టోటల్గా 183 గజాలు వస్తుంది. సెంట్ల పరంగా చూసుకున్నట్లయితే 3.8 సెంట్స్ అయితే ఉంటుంది. ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్ ఇది. ఇంకా వుడ్ వర్క్ అయితే చేయించలేదు. వుడ్ వర్క్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇన్ కేస్ వుడ్ వర్క్ మీకు కావాలన్నా కూడా చేయించడం జరుగుతుంది. ఈ పక్కన చూసుకున్నట్లయితే మనకి గ్రానైట్ విండో అయితే ఒకటి కనబడుతుంది ఫ్రేమింగ్ తోటి. అండ్ ఇక్కడ చిన్న షాండ్లర్ కూడా యూజ్ చేశారు, లుక్గా బాగుంటుందని చెప్పేసి ఒక షాండ్లర్ తీసుకున్నారు. అండ్ ఇక్కడ ఫ్రేమింగ్ టోటల్ అంతా కూడా మనకి గ్రానైట్తో రావడం జరిగింది. అండ్ మనకి లోపల మనకి చూసుకున్నట్లయితే గ్రిల్స్ అనేవి కలై పైప్ అయితే యూజ్ చేశారు వీళ్ళు. UPVC విండోస్ ఇవి. ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్ ఇది. మొత్తం అంతా కూడా 20 అడుగుల పొడవు, 11.2 వెడల్పుతో అయితే ఉంటుంది హాల్ అనేది. ఆ పక్కన చూస్తున్నారు కదా, అది వచ్చేసరికి టోటల్ అదంతా కూడా డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్, అది మొత్తం అంతాని. సో డిజైన్ కూడా బాగుంది, టైల్స్ డిజైన్ అనేది. టోటల్ అంతా కూడా గ్లాసీ అయితే యూజ్ చేశారు. అండ్ ఇక్కడ పార్టిషన్లో ప్రొఫైల్ లైటింగ్ కూడా వచ్చింది. ఇదంతా కూడా మనకి డైనింగ్ ఏరియా. 13x11.7 సైజ్ ఉంటుంది. ఆ చివరిలో వాష్ బేసిన్ కూడా పెడతారు ఒకటి. అండ్ కిచెన్ ఓపెన్ కిచెన్ ఇది. కిచెన్ కూడా బాగా పెద్ద కిచెన్ అయితే ఇచ్చారు ఇందులో వీళ్ళు. 11.7 పొడవు ఉంటుంది, 9.4 వెడల్పుతో అయితే రావడం జరుగుతుంది కిచెన్ అనేది. ఎయిర్పోర్ట్కి వెళ్ళే రోడ్డుకి దగ్గరగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వెంచర్ అనేది. రోడ్స్ కూడా 40 ఫీట్స్ రోడ్స్ అయితే రావడం జరుగుతుంది. డ్రైనేజ్ లైన్స్ ఉంటాయి, అట్లాగే మనకి ఎలక్ట్రికల్ పోల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ 2 విండోస్ అయితే ఇచ్చారు. కిచెన్లో వీళ్ళు బాగా పెద్ద సన్షేడ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇలా పెద్ద సన్షేడ్ ఇవ్వడం వల్ల ఏంటంటే స్టోరేజ్ అనేది ఎక్కువగా వస్తుంది మనకి. చాలా పెద్దది తీసుకున్నారు. పదండి ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ ఇది చూద్దాము. సో ఇందులో మనకి బాత్రూమ్ టోటల్ ఇదంతా కూడా కలిపి చూసుకున్నట్లయితే 17.3 పొడవు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 12 అడుగులు వెడల్పుతో అయితే రావడం జరుగుతుంది. చాలా పెద్దగా వచ్చింది మనకి మాస్టర్ బెడ్రూమ్ అనేది. టాప్లో కోవలైటింగ్తో సీలింగ్ కూడా బాగుంది. గ్రీన్ కలర్ కోవలైటింగ్ అయితే ఇచ్చారు ఇక్కడ. సో ఫ్రెండ్స్, ఇలా మనకి టోటల్ ఈ హౌస్ మొత్తం అంతా కూడా మనకి 68 lakhs అయితే చెప్తున్నారు. ఈ ప్రైస్ అనేది ఓనర్స్ చెప్పిన ప్రైజే మీకు చెప్తున్నాం ఫ్రెండ్స్, ఎక్స్ట్రాగా వేసి అయితే ఏమీ చెప్పట్లేదు. సో ఈ ప్రైస్ అనేది ఇంకా తగ్గిస్తారు కూడా, మాట్లాడవచ్చు. సో ఇలా చెప్తున్నాం ప్రైస్ అనేది. ఇన్ కేస్ వుడ్ వర్క్ కావాలి అనుకుంటే కనుక వుడ్ వర్క్ కూడా చేయించిస్తారు, దానికి సపరేట్ ప్రైస్ అయితే ఉంటుంది. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా డిస్క్రిప్షన్లో నేను పెడతాను, ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. అండ్ బాత్రూమ్స్ ఇవి 7x4 సైజ్ బాత్రూమ్ ఇది. సో ఇంకా కమోడ్స్ ఇవన్నీ కూడా ఏం పెట్టలేదు, అది కూడా పెట్టేస్తారు, అది ఒక్క వరకే పెండింగ్లో ఉంది. కమోడ్స్ ట్యాప్స్ ఇవి ఇంకా పెట్టలేదు. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేసి మీరైతే మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. అండ్ చాలామంది మన సబ్స్క్రైబర్స్ చాలా సిటీస్ నుంచి అయితే కామెంట్స్ చేస్తున్నారు, మాకు ఈ ఊర్లో కావాలి ఆ ఊర్లో కావాలని చెప్పేసి. సో ట్రై చేస్తున్నాం ఫ్రెండ్స్, డెఫినెట్గా మంచి మంచి హౌసెస్ వస్తే తప్పకుండా పెడతాము మన ఛానల్లోని. సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది. ఇది కూడా బాగా పెద్దగానే వచ్చింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి 11.2x13 సైజ్ రూమ్ ఇది. రూమ్స్ అన్నీ కూడా పెద్దగా వచ్చాయి, బాత్రూమ్స్ కూడా పెద్దగానే వచ్చాయి ఇందులోని. ఈ పక్కన నార్త్ వైపు ఒక విండో ఇచ్చేసారు. AC పాయింట్స్ ఇవన్నీ కూడా ముందుగానే తీసుకున్నారు వీళ్ళు.
ఇది కూడా సేమ్ 7x4 సైజ్ బాత్రూమ్ ఇది. ఇంటికి కావాలంటే లోన్ కూడా పెట్టుకోవచ్చు మీరు. సో పదండి బయటికి అయితే వెళ్దాము, ఒకసారి బయట కూడా చూద్దాము. మనకి అవుట్ సైడ్ కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. ఈ ప్లాన్లో డిఫరెంట్గా ఉంది ఏంటంటే మనకి బాత్రూమ్ అనేది కామన్ బాత్రూమ్ అనేది వెస్ట్ సైడ్ అయితే తీసుకున్నారు. ఇందులో మెయిన్ హైలైట్ అదే అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ మెట్ల ల్యాండింగ్ కింద వాష్ ఏరియా కింద అయితే యూజ్ చేసుకోవచ్చు. బాత్రూమ్ ఇలా బయట నుంచి వచ్చి సందులో అయితే యూజ్ చేసుకోవడానికి ఇచ్చారు వీళ్ళు. ఇది కామన్ బాత్రూమ్. ఇది ఏదైతే చిల్డ్రన్స్ బెడ్రూమ్ బాత్రూమ్ ఉందో దాని బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా తీసుకున్నారు. అండ్ ఈ పక్కన మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే 2 అడుగులు ప్లేస్ అయితే వదిలేరు ఇక్కడ వీళ్ళు. అండ్ అలాగే మనకి ఆ పక్కన దక్షిణ వైపు కూడా ఇంకొక 2 అడుగులు ప్లేస్ అయితే ఉంటుంది. ఇంటి చుట్టూరు కూడా ఫ్రీగా తిరగచ్చు, అంత వీలుగా అయితే ప్లేస్ అనేది వదిలేరు వీళ్ళు. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది చాలా సిటీస్ నుంచి అయితే కామెంట్ చేస్తున్నారు. డెఫినెట్గా ట్రై చేస్తాం ఫ్రెండ్స్. మంచి మంచి హౌసెస్ ఏమైనా వస్తే తప్పకుండా పెడతాం మన ఛానల్లోని. సో ఎవరికైనా ఇంకా ఎక్కడైనా ఏమైనా కావాలి అనుకుంటే కనుక వీలైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ట్రై చేస్తాము. కొంచెం టైం పడుతుంది పెట్టడానికి అక్కడ. సో పదండి మనం పైకి అయితే వెళ్దాము. పైనుంచి కూడా ఒకసారి వ్యూ ఎలా ఉంది ఏంటి అని కూడా చూపిస్తాను. మెయిన్ ఏరియా అయితే మాత్రం పీస్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. పొల్యూషన్ అయితే ఏమీ లేదు అండ్ వాటర్ కూడా బాగుంటుంది. సో ఇదిగోండి వెంచర్ మొత్తం అంతా కూడా. పైన చూసుకున్నట్లయితే 12 పిల్లర్లు అయితే రావడం జరిగింది. హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇక్కడ చాలా వరకు ఆల్మోస్ట్ ఆల్ కన్స్ట్రక్షన్ అయిపోయినట్లే. ఇంకా కొంతమంది అయితే కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు ఇంకాని. సో ఇది ఫ్రంట్ రోడ్ వచ్చేసరికి. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా కానీ చూస్తే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.